హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమందరం ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మేమైతే కార్తీక వనభోజనాలకు అయితే వెళ్తున్నాము. ముందుగా అయితే మా వీధిలో లక్ష్మీ గణపతి ఆలయం ఉంది కదా, అక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాము. అక్కడ ముందుగా దేవుడికి దండం పెట్టుకొని క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని దండం పెట్టుకొని మేమందరం అయితే ఈ వ్యాన్లో బయలుదేరుతున్నాము. అలాగే మేము ఏవేవి గుళ్ళకైతే వెళ్ళామో అది మీతో అయితే పంచుకుంటాను. చూసారా, అందరూ హాయ్ చెప్తున్నారు. ఇంకా మేమైతే బయలుదేరామండి వనభోజనాలకైతే. ఫస్ట్ అయితే ఏతపాలెం వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ శివాలయం ఉంది, చాలా పెద్దది. అదైతే చూద్దాం రండి. ఇలా వెళ్తుండగా కొన్ని భజన కీర్తనలు అయితే పాడుకుంటూ ఇలా టైంపాస్ అయితే చేసుకుంటూ వెళ్ళాము. ఇదిగోండి వచ్చేసాము మనం ఏతపాలెం. వేపగుంట నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది ఏతపాలెం. చాలా బాగుంది ఇక్కడ గుడి అయితే. మేమైతే ఇదే ఫస్ట్ టైము ఇక్కడికి రావడం. చూస్తున్నారు కదా, ఇలా కొన్ని రకాల లింగాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఒక్కొక్క లింగానికి ఇలా గోపురాల్లాగా నిర్మించారు. చాలా బాగున్నాయి, చక్కగా అలంకరించి ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క లింగం దగ్గర వాటి పేర్లు అయితే రాసి వాటి గురించి వివరించి ఉన్నాయి. జ్యోతిర్లింగాలు దర్శనం అయిన తర్వాత ఇది శివపార్వతులను అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇది కోనేటి మధ్యలో శివపార్వతులను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. చాలా కళగా ఉన్నారు శివపార్వతులు. చూడండి కోణం ఎంత పెద్దగా ఉందో. ఇలా మధ్యలో దారిలాగా ఏర్పాటు చేశారు. అక్కడ శివపార్వతులు దర్శనం చేసుకొని కోనేట్లో అయితే దీపాలు అయితే వదలడానికి వెళ్ళాము. చాలా బాగుంది. ఎవరైనా ఇలా సబ్బవరం వెళ్ళే రూట్లోని ఉందండి ఈ టెంపుల్ అయితే. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళైతే వెళ్ళండి. యాతపాలెం ఈ ఊరి పేరైతే. సబ్బవరం వెళ్ళే రూట్లోని ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడ లింగాల తిరుగుడు అనేసి ఒక టెంపుల్ అయితే ఉంది. అది పూర్వం నుంచి, పూర్వం మాకు చిన్నప్పుడు అంటే ఇంకా అంతకుముందు నుంచి కూడా అక్కడ పుట్టబడిందంట. ఆ టెంపుల్ అయితే కొండపైన ఉంది, చాలా బాగుంటుంది అది కూడా. ఇంకా పక్కనే మధ్యగైరమ్మ అని చెప్పేసి కొత్తగా వెలిసారు. మధ్యగైరమ్మ రాయిగాడ దగ్గర ఉంది కదా ఆ అమ్మవారు. ఈ లింగాల తిరుగుడు పక్కనే కొంచెం దగ్గరలో అమ్మవారు అయితే వెలిసారు. కోనేట్లో దీపాలు అయితే మేము వెలిగించేసాము. వెలిగించేసిన తర్వాత ఇప్పుడు లింగాల తిరుగుడు టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ఇదిగోండి, ఇదే లింగాల తిరుగుడు. కొండపైన ఉంటుంది ఇది. కొండపైకి మెట్లు ఎక్కలేని వాళ్ళు ఆటోలు కూడా వెళ్తాయి పైకి. చాలా ఫేమస్ ఈ గుడి. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. గుడి లోపల లింగం అయితే చాలా పెద్దది ఉంది, పురాతనమైన లింగం అది. ఆ గుడి లోపల చూసినప్పుడు నాకైతే కొంచెం భయంగా అనిపించింది వీడియో తీయడానికి అయితే. అందుకే వీడియో అయితే తీయలేదు. ఈ అమ్మవారు అయితే మధ్యగైరమ్మ అమ్మవారు. రాయగాడలో ఉన్నారు కదా ఆ అమ్మవారే ఇక్కడ వెలిసారనమాట. తర్వాత ఇక్కడ సాయిబాబా మందిరం కూడా ఉంది దగ్గరలోనే. ఈ మందిరం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడే వనభోజనాలు అయితే చేసుకున్నాము. వనభోజనాలు తిన్నాము ఇక్కడ కూర్చొని. మంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చాము. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని ఆ కార్తీక దామోదరుడికి నైవేద్యం సమర్పించి అప్పుడు మేమందరం వనభోజనాలు అయితే స్వీకరించాము. ఇదిగోండి, ఉసిరి చెట్టు దగ్గర అయితే పూజ అయితే చేసుకొని నైవేద్యాలన్నీ సమర్పించి అప్పుడు మేము భోజనాలు అయితే తిన్నాము. తినేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ మందిరం చుట్టూ తిరిగి
ఇప్పుడు మళ్ళీ బయలుదేరాము. ఇదిగోండి చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని అందరూ సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే తింటున్నాము. మీరు కూడా వెళ్ళారా వనభోజనాలకి? ఇంకెక్కడి నుంచి దేవీపురం అయితే బయలుదేరామండి. అక్కడ వీడియోస్ అయితే తీయలేదు, ఫోన్లన్నీ ఆఫ్ చేసి ఒక కౌంటర్లో పెట్టామన్నారు. అందుకే అక్కడ వీడియోస్ అయితే తీయలేదు. మీకు ఎంతమందికి తెలుసు ఈ ప్లేసెస్ అన్నీని? ఇంకా మర్చిపోయాను, ఇంకా దగ్గరలో అయితే భువనేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అక్కడ కూడా చాలా బాగుంటుంది. అక్కడ 41 రోజుకి ఆ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. నాకు కుదిరినంత వరకు వీడియోస్ అయితే మీకు చూపించాలని ఆతృతతో అయితే కొన్ని వీడియోస్ తీశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. కొన్ని విగ్రహాలు అయితే వీడియో తీయడానికైతే చాలా భయం వేసింది. అందుకనే భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర, లింగాల తిరుగుడు టెంపుల్ దగ్గర అయితే వీడియోస్ తీయలేదు. ఇంకంతేనండి, వీడియోని అయితే ఇక్కడి నుంచి ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.